హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అజిత్ అండ్ అఖిల్. ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే హలో అని వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, మనం ఒకవేళ ఫోన్ చేస్తే హలో అని హలో అని ఫస్ట్ ఎందుకు చెప్తామని ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు మా డాడీని అడుగుతున్నాను. డాడీ, గుడ్ డౌట్. యాక్చువల్గా చాలా మందికి తెలుసు హలో. మనం ఫోన్ చేసినా అది ఏ భాష అయినా, అంటే ఏ లాంగ్వేజ్ అయినా, ఎక్కడున్నా ఎవరున్నా సరే ఫస్ట్ ఫోన్ చేయగానే మనం హలో అని అంటాం. అది ఈ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అనే క్యూరియాసిటీ చాలా మందికి ఉంటుంది, చాలా మందికి తెలుసు కూడా. బట్ చిన్న క్లారిఫికేషన్, అంటే కొంచెం ఎక్కువ మందికి తెలిసింది ఏంటంటే అలెగ్జాండర్ గ్రాహం బెల్ అంటే సైంటిస్ట్, టెలిఫోన్ కనిపెట్టిన సైంటిస్ట్ ఫస్ట్ వాళ్ళ వైఫ్కి ఫోన్ చేసి హలో అని అంటాడు. సో అక్కడ నుంచి ఈ వర్డ్ వచ్చిందని అందరు అనుకుంటారు. కానీ పైగా సోషల్ మీడియాలో వీటిలో ఎక్కువ హైప్ ఉన్నది ఏంటంటే అలెగ్జాండర్ గ్రాహం బెల్ వాళ్ళ వైఫ్ పేరు మార్గరెట్ హలో అని. యాక్చువల్గా అది కాదు, ఆవిడ పేరు వేరే ఉంది. హలో అనే పదం యాక్చువల్గా ఓల్డ్ ఇంగ్లీష్ వర్డ్. పాత ఇంగ్లీష్ వర్డ్లో హలో అంటే హెల్త్ వెల్ బీయింగ్. అంటే మనం ఎలాగంటే చూడు, మన తెలుగులో ఏం చెప్తాం, ఎవరైనా కనబడగానే బాగున్నారండి అంటాం కదా. సో అలాగా అప్పుడు ఇంగ్లీష్లో హలో అని గ్రీట్ చేసేవాళ్ళు ఎవరినైనా, బాగున్నారండి అని. సో అందుకోసమని హలో అంటే యాక్చువల్గా దాని అర్థం అది. అండ్ దీన్ని పాపులరైజ్ చేసిన వాళ్ళు, అంటే ఫేమస్ చేసిన వాళ్ళు ఎవరు తెలుసా? ఇంకొక సైంటిస్ట్, బల్బు కనిపెట్టాడు, థామస్ అల్వా ఎడిసన్. ఏం పేరు? ఎడిసన్. చెప్పు. ఎడిసన్ బల్బ్ కనిపెట్టాడు అనమాట. అతను ఈ హలో అనే వర్డ్ ని పాపులరైజ్ చేశాడు, ఫేమస్ చేశాడు. అలెగ్జాండర్ గ్రాహం బెల్ యాక్చువల్ గా అది ఆ వర్డ్ పాపులర్ చేయలేదు. అండ్ ఇంకొకటి, అలెగ్జాండర్ గ్రాహం బెల్ వాళ్ళ వైఫ్ పేరు మార్గరెట్ హలో కాదు, వేరే పేరు ఉంది. సో ఈ యాక్చువల్ వర్డ్ థామస్ అల్వా ఎడిసన్ పాపులరైజ్ చేశాడు అనమాట. సో ఈ హలో అనే పదం ఏంటంటే బాగున్నారా అని అర్థం. ఓకేనా? అది ఓల్డ్ ఇంగ్లీష్ వర్డ్ అంట. హలో అంటే బాగున్నారా అని అర్థం. హలో, నమస్కారం. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. పిల్లలు బాగున్నారా? బాగున్నాను. సో అది ఆటోమేటిక్ ఇది పాపులరైజ్ అయిపోయింది కాబట్టి ఎవరైనా ఫోన్ చేయగానే హలో అంటారు. అది ఒక కామన్ వర్డ్ అయిపోయింది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా ఫస్ట్ ఫోన్ చేయగానే హలో అంటారు. ఓకేనా? ఇప్పుడు అది మెల్లమెల్లగా మారుతుంది. ఎలాగ చెప్పు. నేను ఫ్రెండ్కి ఫోన్ చేశాను నిన్న, అది చెప్పగానే చెప్పరా. ఇప్పుడు అలా కొత్త కొత్త వస్తున్నాయి అనమాట. ఇంకో రెండు ఫోన్ చేసి చెప్పు, కోపం ఉంటే. అంతేనా? సో ఏంటంటే ఇది అలాగా ఫస్ట్ హలో వర్డ్ ఫేమస్ అయింది. సో అది హలో అనే పదం అలా కంటిన్యూ అవుతుంది. ఇంకా ఫ్యూచర్లో కంటిన్యూ అవ్వచ్చు, లేదు మన తెలుగు డామినేట్ చేసింది అనుకో, చెప్పరా, చెప్పు, ఇలాంటి ఫేమస్ అవుతుంది. ఓకేనా? హలో అంటే అర్థం ఏంటి ఇప్పుడు చెప్పు. ఏంటంటే ఎవరినైనా పిలవడం, హలో అంటే బాగున్నారా అని అర్థం అనమాట. అప్పట్లో వాళ్ళు పిలిచేవారు. థామస్ అల్వా ఎడిసన్ దాన్ని ఫేమస్ చేశారు. ఓకే, డన్. క్లారిఫికేషన్ ఈ రోజు చిన్న బ్లాగ్. ఓకే, బాయ్. నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం ఇంకా కొత్త ఎక్సైటింగ్ క్వశ్చన్ తో, టాపిక్ తో. ఓకే, బాయ్, గుడ్ నైట్. సో ఇది మీకు నచ్చినట్లయితే చిన్న లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి. బెల్ ఐకాన్ నోటిఫికేషన్స్ ఒకవేళ మీకు కావాలనుకుంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. Bye bye.